Hey cuties, welcome back to my channel Tales of Prada. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ నేమ్ తమ్ముడు. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసాక నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్పాలంటే నాకు అంత నచ్చలేదబ్బా. చాలా యావరేజ్గా ఉండింది. యాక్చువల్ చెప్పాలంటే స్టోరీ వైజ్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ పోర్షన్స్ అవంతా బాగున్నాయి స్టోరీ వైజ్, కానీ దాని ఎగ్జిక్యూషనే బాగాలేదు. మూవీని ఎప్పుడూ ఒక ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే అది మన చివరి వరకు అది హుక్ చేస్తూ ఉండాలి, కానీ అన్ఫార్చునేట్లీ అలా ఈ మూవీలో జరగలేదు. ఏదైతే ట్విస్ట్ ఉందో అదంతా మనకి హుక్ చేసినట్టు అయితే అనిపించలేదు. ఇందులో కొన్ని సీన్స్ అయితే మనం ఎక్కడో చూసామే అనిపిస్తుంది, అంటే మనం వేరే మూవీస్తో రిలేట్ చేసుకుంటాం అన్నమాట. ఆ సీన్స్ ఇందులో వచ్చినట్టున్నాయి, ఆ సీన్ ఇక్కడ చూసాం అక్కడ చూసామని చెప్పేసి. సెంటిమెంట్ సీన్స్కి వస్తే చాలానే ఉన్నాయి సెంటిమెంట్ సీన్స్, బట్ కొన్ని చాలా యూనో మనం అంత రిలేట్ అవ్వం వాటితో. కొన్ని లైక్ వర్కౌట్ అయ్యాయి. అండ్ ప్లాట్ విషయానికి వస్తే యాక్చువల్గా హీరో నితిన్ వాళ్ళ అక్క చేత తమ్ముడు అనిపించుకోవాలనుకుంటాడు అనమాట. అదే ఒక్క పాయింట్తోనే మొత్తం అంతా తిరుగుతుంది. వాళ్ళ అక్కకి సమ్ కష్టాలు వస్తాయి, సో దాని నుంచి హీరో నితిన్ బయటపడేస్తాడా లేదా అనేది యాక్చువల్ ప్లాట్. నువ్వు ఎప్పటికీ ఆవిడతో తమ్ముడు అనిపించుకోలేవు. సో ఆ స్టోరీ నేను చెప్పాలనుకోవట్లేదు, స్పాయిలర్స్ లేవన్నమాట, ముందే చెప్తున్నాను. సో అండ్ యాక్షన్ సీన్స్కి వస్తే గ్రేస్ఫుల్గా అస్సలు లేవబ్బా యాక్షన్ సీన్స్. అదే ఇందులో మిస్ఫైర్ అయిందేమో అనిపించింది. అండ్ కమింగ్ టు డైలాగ్స్కి వస్తే చాలా జనరిక్గా అనిపిస్తాయి, అంటే డైలాగ్స్ అంత పవర్ఫుల్గా లేవు అనిపిస్తాయి అన్నమాట. పర్ఫార్మెన్సెస్లోకి వస్తే వర్ష తెలుసు కదా, తను చాలా బాగా చేసింది ఇందులో. అండ్ లయ గారు కమ్బ్యాక్ ఇచ్చినట్టు మాట. అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఆవిడని చూసాం కదా స్క్రీన్ మీద. షీ ఈజ్ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ నితిన్ గారు కూడా ఆయన పోర్షన్లో ఆయన చాలా బాగా చేశారు. అండ్ ఈ స్టోరీని హుక్ చేసేలా తీయచ్చు యాక్చువల్లీ, బట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు అలా చేయలేకపోయారు అన్ఫార్చునేట్లీ. స్టోరీ వైజ్ ఇట్స్ గుడ్, కానీ ఎగ్జిక్యూషన్ వైజ్ బ్యాడ్ అయింది. అండ్ కమింగ్ టు బడ్జెట్కి వస్తే దాని స్కేల్ అంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది. యాక్చువల్లీ విజువల్స్ చాలా బాగున్నాయి, దిల్ రాజు గారు పెట్టిన బడ్జెట్ అంతా కనిపిస్తుంది, చాలానే పెట్టారు అనే విషయం. కానీ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయింది అన్నమాట. మ్యూజిక్ చెప్పాలంటే అంత బాగాలేదబ్బా. మ్యూజిక్ అయితే నాకు అంత నచ్చలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ నన్ను అంత హుక్ చేయలేదు యాక్చువల్లీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నితిన్ అన్న హిట్ కొట్టారా అంటే అన్ఫార్చునేట్లీ నో. ఇంకా కంబ్యాక్ కోసం వెయిట్ చేయాలి. ఆయన హిట్ కొడతారు అని మనం ఆశిద్దాం, ఎదురు చూద్దాం. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. డోంట్ మిస్ ఇట్ అవుట్.